ఒక అంశాన్ని బోధించే వివిధ దశలలో వివిధ పరికరాలు మరియు పద్ధతులు ఉపయోగించే ఉపాధ్యాయుడు ఉపయోగిస్తున్నది. ఒక అంశాన్ని బోధించే వివిధ దశలలో వివిధ పరికరాలు మరియు పద్ధతులు ఉపయోగించే ఉపాధ్యాయుడు ఉపయోగిస్తున్నదేమిటి? ఉద్దీపనల వైవిధ్యం. అతను ఒక వ్యక్తి ఒక అంశాన్ని బోధించేటప్పుడు వినే వ్యక్తికి కల్పించే ఉద్దీపనలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఎలాగా? వివిధ పరికరాలు మరియు పద్ధతులు ఉపయోగించడం ద్వారా ఉద్దీపన వైవిధ్యాన్ని ఉపయోగిస్తున్నాడు. ఈ దశను బోధనా ప్రక్రియ ముగింపు అని అంటారు. ఈ దశను బోధనా ప్రక్రియ యొక్క ముగింపు అని అంటారు. పోస్ట్ యాక్టివ్ దశను బోధనా ప్రక్రియ యొక్క ముగింపు అని అంటారు. ప్రయోగశాలలో విద్యార్థులకు సైన్స్ ప్రయోగాలు చేయడం నేర్పించడానికి క్రింది వాటిలో ఉత్తమ అభ్యసన పద్ధతి. ప్రయోగశాలలో విద్యార్థులకు సైన్స్ ప్రయోగాలు చేయడం నేర్పించడానికి క్రింది వాటిలో ఉత్తమమైన అభ్యసన పద్ధతి ఏమిటి? ఒక ఉపాధ్యాయుడు ఒక ప్రయోగం చేస్తున్నప్పుడు దానిని విద్యార్థులు చూస్తూ చేయడం ద్వారా సైన్స్ ప్రయోగశాలలో ప్రయోగాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉపయోగిస్తున్న అభ్యసన పద్ధతి ఏంటి? పరిశీలన అభ్యసనం. పరిశీలన అభ్యసనం ద్వారా సైన్స్ ప్రయోగశాలలో సైన్స్ ప్రయోగాలు చేయడానికి ఉత్తమమైన పద్ధతే పరిశీలన అభ్యసనం. క్రింది వాటిలో ఒకటి సమ్మిళిత అభ్యాసానికి పాఠశాల యొక్క సాంఘిక పరిసరాన్ని సిద్ధం చేయడానికి సంబంధించినది. క్రింది వాటిలో ఒకటి సమ్మిళిత అభ్యాసానికి పాఠశాల యొక్క సాంఘిక పరిసరాన్ని సిద్ధం చేయడానికి సంబంధించినది. దీనికి సరైన సమాధానం ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల వైఖరిలో మార్పు. ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు మరియు పిల్లల వైఖరిలో మార్పు అనేది సమ్మిళిత అభ్యాసానికి పాఠశాల యొక్క సాంఘిక పరిసరాన్ని సిద్ధం చేయడానికి సంబంధించింది. ఉచిత మరియు నిర్బంధ విద్యకు పిల్లల హక్కు చట్టం 2009లోని ఈ విభాగం పాఠ్య ప్రణాళిక మరియు మూల్యాంకన విధానాల కోసం ప్రభుత్వం ద్వారా తగిన విద్యా విషయక అథారిటీ పేర్కొనడానికి వీలు కల్పిస్తుంది. ఏ విభాగం అది? ఆర్టికల్ 29. ఆర్టికల్ 29 అనేది మనకి పాఠ్య ప్రణాళిక మరియు మూల్యాంకనానికి సంబంధించిన అంశాలను పేర్కొంటుంది. మదింపుకు సంబంధించి సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. మదింపుకు సంబంధించి సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్, బోధనను మెరుగుపరచడంలో మదింపుకు ఎలాంటి పాత్ర లేదు అన్నాడు. కానీ అసెస్మెంట్ ద్వారా బోధనను మనం మెరుగుపరచవచ్చు, ఇంప్రూవ్ చేయవచ్చు. మదింపులు తప్పులు లేకుండా ఉంటాయి, అసెస్మెంట్లు తప్పులు లేకుండా ఉంటాయన్నది ఇది కూడా సరైన సమాధానం కాదు. మదింపు అనేది గడిచిన అభ్యసనం యొక్క మాపన ప్రక్రియను సూచిస్తుంది కాబట్టి ఇది సరైన సమాధానం. మదింపు మూల్యాంకనం రెండు ఒకటే అన్నాడు, కానీ మదింపు మూల్యాంకనం అనేవి రెండు ఒకటి కాదు, వాటిలో తేడా ఉంటుంది. కాబట్టి సరైన సమాధానం మదింపు అనేది గడిచిన అభ్యసనం యొక్క మాపన ప్రక్రియను సూచిస్తుంది అనేది సరైన సమాధానం. ఐక్యరాజ్య సమితి బాలల హక్కుల సదస్సు కోసం భారతదేశం ఏ సంవత్సరంలో అంగీకరించింది? ఐక్యరాజ్య సమితి బాలల హక్కుల సదస్సుకు భారతదేశం ఏ సంవత్సరంలో అంగీకరించిందంటే డిసెంబర్ 1992వ సంవత్సరంలో. పాఠశాల అభ్యసన వనరు కింద ఈ క్రింది వాటిలో ఒకదాన్ని పరిగణించవచ్చు. పాఠశాల అభ్యసన వనరు కింద క్రింది వాటిలో ఒకదాన్ని పరిగణించవచ్చు. బోధనా విధానాన్ని పాఠశాల అభ్యసన వనరు కింద పరిగణించవచ్చు. ఒక నిర్దిష్ట రాష్ట్రం 10వ తరగతి విద్యార్థులు 10వ తరగతి తర్వాత ఏ కోర్సు ఎంచుకోవాలో మార్గనిర్దేశం చేయడానికి ఒక ఏజెన్సీ నియమించింది. ఎలాంటి మార్గదర్శకత్వం అది? ఒక నిర్దిష్ట రాష్ట్రం 10వ తరగతి విద్యార్థులకు 10వ తరగతి తర్వాత ఏ కోర్సు కాబట్టి విద్యా సంబంధ మార్గదర్శకత్వం అవుతుంది. క్రింది వాటిలో బ్రూనర్ ప్రతిపాదించిన ఆవిష్కరణ అభ్యసనాన్ని పెంపొందించడానికి మార్గదర్శకత్వాన్ని గుర్తించండి. క్రింది వాటిలో బ్రూనర్ ప్రతిపాదించిన ఆవిష్కరణ అభ్యసనం పెంపొందించడానికి మార్గదర్శకాన్ని గుర్తించండి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4. కొత్త విషయం యొక్క ప్రాథమిక నిర్మాణాన్ని నొక్కి చెప్పడం అనేది బ్రూనర్ ఆవిష్కరణ సిద్ధాంతం యొక్క అభ్యసనాన్ని పెంపొందించడానికి మార్గదర్శకత్వం అవుతుంది.
క్రింది ఇచ్చిన వికాస సూత్రాలను వాటి అంతర్భావాలతో సరిపోల్చండి. ఫస్ట్ వికాస సూత్రం చూద్దాం. వికాసం అనేది సాధారణం నుంచి నిర్దిష్ట ప్రతిస్పందనలకు సాగుతుంది. దీనికి సంబంధించి సరైన సమాధానం ఏమిటి? పిల్లవాడు ఖచ్చితమైన పేర్లతో పిలిచే కంటే ముందు అన్ని ఆహార పదార్థాలను ఆమని పిలుస్తాడు. కాబట్టి దేనికి సంబంధించింది? పిల్లవాడు ఖచ్చితమైన పేర్లతో పిలిచే ముందు అన్ని ఆహార పదార్థాన్ని ఆమని పిలుస్తాడు. శిశువు మొదట్లో అందరినీ అమ్మ అని పిలిచినా చివరకు వచ్చేసరికి తన సొంత తల్లిని మాత్రమే అమ్మ అని పిలవడం. ఇలాంటి ఉదాహరణలు దేనికి సంబంధించినవి? వికాసం సాధారణం నుండి నిర్దిష్ట ప్రతిస్పందనలకు సాగుతుంది అనేదానికి ఉదాహరణలు. రెండోది చూద్దాం. పరస్పర సంబంధ సూత్రం. శారీరకంగా బలహీనమైన పిల్లవాడు భావోద్వేగ మరియు సాంఘిక వికాసంలో వెనుకబడి ఉండడం అనేది వికాస పరస్పర సంబంధ సూత్రానికి సంబంధించినది. శారీరకంగా బలహీనమైన పిల్లవాడు భావోద్వేగ మరియు సాంఘిక వికాసాల్లో వెనుకబడి ఉండడం. కాబట్టి ఒక వికాసంలో వెనుకబాటు అనేది మిగిలిన వికాసాల్లో కూడా ప్రభావం చూపడం అనేది పరస్పర సంబంధ సూత్రం అవుతుంది. వికాసాన్ని ప్రాగృతీకరించవచ్చు అంటే అర్థం ఏంటి? అంచనా వేయవచ్చు. బహిరంగ ఆటల్లో పిల్లవాని కదలికల్లోని నమ్యత అతను మంచి క్రీడాకారుడుగా మారే అవకాశాలను అంచనా వేస్తుంది. కాబట్టి ఇది వికాసం ప్రాగృతీకరించవచ్చు అనే దానికి సంబంధించింది. ప్రాగృతీకరించడం అంటే ఏమిటి? అంచనా వేయడం అని అర్థం. శరపాదామిక సూత్రం అంటే వికాసం అంటే తల నుండి ప్రారంభమయ్యి కింద వరకు సాగుతుంది అని అర్థం. శిశువు మొదట మెడ నిలపడం, కూర్చోవడం మరియు నిలబడడం వంటి వికాస నమూనా అనుసరిస్తాడు. ఇది దేనికి సంబంధించినది? శరపాదాభిముఖ సూత్రం. క్రింది స్టేట్మెంట్ని చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి. స్టేట్మెంట్ ఏ. యుక్త వయసు చేరుకోవడం మరియు పరిణితి చెందడం సార్వత్రికంగా ఒకే కాలానికి కట్టుబడి ఉండదు. ఇది సరైన సమాధానమే. కౌమార దశ పరిధి ఒక దేశం నుంచి మరొక దేశానికి భిన్నంగా ఉంటుంది. ఇది కూడా సరైనది. కాబట్టి స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ బి రెండూ సరి అయినవే. ఏ బికి సరైన వివరణ ఇస్తుంది. భావోద్వేగ అనుభవాలు మన శరీరంలోని కింది వ్యవస్థల్లో వేటిని ప్రభావితం చేస్తాయి? భావోద్వేగ అనుభవాలు మన శరీరంలోని క్రింది వ్యవస్థలు వేటిని ప్రభావితం చేస్తాయి? ప్రసరణ వ్యవస్థని, శ్వాసకోశ వ్యవస్థని, జీర్ణ వ్యవస్థని, మూడింటిని ప్రభావితం చేస్తాయి భావోద్వేగ అనుభవాలు. వేదాంత్ తన తండ్రి ఉద్యోగ బదిలీ కారణంగా నది ఒడ్డున ఉన్న కొత్త గ్రామానికి మారాడు. అతను కొత్త స్నేహితులను ఏర్పరచుకున్నాడు మరియు వారితో పాటు నది ఒడ్డుకు వెళ్ళేవాడు. మత్స్యకారుల పిల్లలైన అతని వయసు స్నేహితులు చేపలు పట్టగలిగినప్పటికీ వేదాంత్ పట్టలేకపోయేవాడు. వేదాంత్ మరియు అతని స్నేహితుల మధ్య నిష్పాదనలో ఉన్న భేదం ఏమిటంటే ఆ భేదం దేనికి సంబంధించి? సంస్కృతికి సంబంధించిన భేదం. కుమార్ 1 సంవత్సరం వయసున్న బాలుడు. అతని తల్లి అతనికి క్రమానుసారం ఆహారం పెట్టదు. కొన్నిసార్లు అతను ఆకలితో ఏడ్చినప్పటికీ కూడా పెట్టదు. ఎరిక్సన్ ప్రకారం ఆ పిల్లవాడు ఈ భావాన్ని ఎంచుకోవచ్చు. కుమార్ ఎన్ని సంవత్సరాల వయసున్న బాలుడు? 1 సంవత్సరం. కాబట్టి ఎరిక్సన్ ప్రకారం పూర్వ శైశవ దశ మనకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? పుట్టినప్పటి నుంచి సంవత్సరంన్నర వరకు ఉంటుంది. ఆ దశలో ఏర్పడే క్లిష్ట పరిస్థితులు ఏమిటి మనకి? నమ్మకం, అపనమ్మకం, సద్గుణం ఏంటి? ఆశ. కాబట్టి అపనమ్మకం అనేది పిల్లవాడికి ఏర్పడుతుంది. తన పసికందుతో ఆడుకుంటున్న హేమ లేచి వెళ్ళిపోయింది. ఆ పసికందు తన తల్లి కోసం ఇక్కడెక్కడా వెతికి తల్లి కనిపించకపోవడంతో ఏడవడం ప్రారంభించింది. పియాజే సంజ్ఞానాత్మక వికాస ప్రకారం పసికందులో ఈ భావన అభివృద్ధి చెందింది. ఏ భావన? వస్తు స్థిరత్వ భావన ఏర్పడడం వల్ల ఆ పసికందు ఏడవడం మొదలుపెట్టింది తల్లి కనిపించకపోయేసరికి. క్రింది వాటిలో ఏది ఆలోచనను ప్రతిబింబించదు? లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం ఆలోచన, మానసిక కృత్యం ఆలోచనను ప్రతిపాదిస్తుంది, ప్రతీకాత్మక కృత్యం కూడా ఆలోచనను ప్రతిబింబిస్తుంది. కానీ యాంత్రిక చర్య అనేది మాత్రం ఆలోచనను ప్రతిబింబించదు. అంతర్వర్తనుడు మరియు బహిర్వర్తనుడు అనే పదాలు దీని రకాలుగా వర్ణించే పదాలు. అంతర్వర్తనుడు, బహిర్వర్తనుడు అనే పదాలు దీని రకాలను దేని రకాలని మనం మూర్తిమత్వ రకాలను వర్ణించే పదాలే అంతర్వర్తనుడు, బహిర్వర్తనుడు.
చారు పనిచేస్తున్న కంపెనీ నష్టాల్లో ఉండడంతో ఆమె ఉద్యోగం కోల్పోయింది. చారు చాలా బాధలో ఉంది. ఆ రాత్రి ఆమె తల్లి చారు గదిలోకి వెళ్ళినప్పుడు చారు చాలా సంవత్సరాలుగా లోపల దాచిన తన చిన్ననాటి స్టాఫ్ బొమ్మను కౌగిలించుకుని నిద్రపోయింది. ఇది ఈ రక్షక తంత్రానికి ఉదాహరణ. ఏమిటి? ప్రతిగమనం. అక్కడ చారు ఏమైంది? పూర్వపు స్థితిని పొందింది. ఒక వ్యక్తి పూర్వపు స్థితిని పొందడం దేనికి సంబంధించిన రక్షక తంత్రం? ప్రతిగమనం. ప్రతిగమనం అంటే పూర్వపు స్థితిని పొందడం అని అర్థం. ఒక పరిశోధకుడు ఒక నిర్దిష్ట పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సాంఘికత లక్షణాన్ని అధ్యయనం చేస్తున్నాడు. అతను విద్యార్థులకు తెలిసిన వ్యక్తులు అతి నిమ్న నుండి అతి అధిక వరకు గల 5 పాయింట్ల డిగ్రీలలో లక్షణాన్ని సూచించగల ఒక సాధనాన్ని అభివృద్ధి చేశాడు. ఇక్కడ అభివృద్ధి చేసిన సాధనం ఏమిటి? అతి నిమ్న నుంచి అతి అధిక వరకు గల 5 పాయింట్లు కాబట్టి అది మనకి నిర్ధారణ మాపిని అవ్వచ్చు, సూచిక అవ్వచ్చు. ఏదైనా సరైన సమాధానం. నిర్ధారణ మాపని, సూచిక ఈ రెండు కూడా సరైన సమాధానాలు అవుతాయి. కింది స్టేట్మెంట్ను చదవండి. జాతి, సంస్కృతి, లింగం మొదలైన వాటితో సంబంధం లేకుండా నవజాత శిశువు అతను లేదా ఆమె పుట్టినప్పటి నుండి అనేక విషయాలు నేర్చుకుంటాడు మరియు అభ్యసనానికి వయోపరిమితి లేకుండా అన్ని రంగాలలో ప్రవర్తనలో మార్పు ప్రదర్శిస్తాడు. ఈ స్టేట్మెంట్ నుండి చేయలేని తీర్మానం. ఈ స్టేట్మెంట్ నుంచి మనం చేయలేని తీర్మానం ఏమిటి? అభ్యసనం ఎల్లప్పుడూ సానుకూలంగా సాగుతుంది అనే దాన్ని మనం తీర్మానం చెప్పలేం. మిగతా ఆప్షన్ చూద్దాం. అభ్యసనం నిరంతరంగా సాగుతుంది. ఇది సరే అనేది. అన్ని రంగాల్లో వయోపరిమితి లేకుండా కాబట్టి వయోపరిమితి లేదు కాబట్టి లేకుండా అభ్యసనం జరుగుతుంది కాబట్టి అభ్యసనం నిరంతరంగా సాగుతుంది అనే తీర్మానం మనం చేయవచ్చు. అభ్యసనం సార్వత్రికమైనది. చూడు, జాతి, సంస్కృతి, లింగం మొదలైన వాటితో సంబంధం లేకుండా అని అంటున్నాడు కాబట్టి అభ్యసనం ఏమైంది? అభ్యసనం అనేది సార్వత్రికమైనది. అంటే అభ్యసనం అనేది అందరికీ సంబంధించి మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణికి కూడా అభ్యసనం జరుగుతుంది కాబట్టి అభ్యసనం సార్వత్రికమైనది. అభ్యసనం అనేది చలనాత్మక, సంజ్ఞానాత్మక మరియు భావేశ రంగాలతో కూడిన సమగ్ర ప్రక్రియ. అభ్యసనం అనేది అన్ని రంగాలకు సంబంధించిన సమగ్ర ప్రక్రియ. చూడండి, లాస్ట్ స్టేట్మెంట్లో అన్ని రంగాల్లో ప్రవర్తన మార్పును ప్రదర్శిస్తుంది అని స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి అభ్యసనం అనేది అన్ని రంగాలకు సంబంధించి చలనాత్మక, సంజ్ఞానాత్మక, భావేశ రంగాలతో ముడిపడి ఉన్న సమగ్ర ప్రక్రియ. కాబట్టి ఇది కూడా మనం పై స్టేట్మెంట్ ఆధారంగా తీర్మానం చేయవచ్చు. కాబట్టి తీర్మానం చేయలేని అంశం ఏమిటి? అభ్యసనం ఎల్లప్పుడూ సానుకూలంగా సాగుతుంది అనే అంశాన్ని మనం గట్టిగా చెప్పలేం. అభ్యసనం ఒక్కోసారి సానుకూలంగా సాగవచ్చు, ప్రతికూలంగా జరగవచ్చు, అసలు అభ్యసనమే జరగకపోవచ్చు కొన్ని సందర్భాల్లో. కాబట్టి అభ్యసనం ఎల్లప్పుడూ సానుకూలంగా జరుగుతుంది అనే తీర్మానాన్ని మనం గట్టిగా చెప్పలేము. ఒక వ్యక్తి తన తల్లిని సంతోషపెట్టడానికి అధికారి కావాలి అనుకున్నాడు. అతను దీనితో ఒక వ్యక్తి తన తల్లిని సంతోషపెట్టడానికి అధికారి కావాలి అనుకున్నాడు. అతను దీనితో ప్రభావితం కావడం వల్ల కష్టపడి పనిచేశాడు మరియు విజయం సాధించాడు. దేనితో? లక్ష్యంతో ప్రభావితం కావడం వల్ల అతడు కష్టపడి పనిచేశాడు, విజయం సాధించాడు. కాబట్టి దీనికి సరైన సమాధానం లక్ష్యం అవుతుంది. థార్ండైక్ యొక్క ఈ అభ్యసన నియమం అభ్యసనంలో పునరావృతం యొక్క అవసరాన్ని నొక్కి చెబుతుంది. ఏది? అభ్యాస నియమం. అభ్యాస నియమం అనేది అభ్యసనంలో పునరావృతం యొక్క అవసరాన్ని నొక్కి చెబుతుంది. అభ్యాస నియమం అనేది అభ్యసనంలో పునరావృతం యొక్క అవసరాన్ని నొక్కి చెబుతుంది. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ప్రతిపాదించిన నిబంధిత ప్రతిస్పందన తిరిగి కనిపిస్తుందనే అయత్న సిద్ధ స్వాస్థ భావన అభ్యసనంలో ఇది జరిగిందని చూపిస్తుంది. దేంట్లో? అయత్న సిద్ధ స్వాస్థ భావన అభ్యసనంలో ఇది జరిగిందని చూపిస్తుంది. ఏం జరిగిందని? అణచివేయబడింది తప్ప మర్చిపోబడలేదు. అయత్న సిద్ధ స్వాస్థం ఏమిటి? హఠాత్తుగా రావడం కదా. కాబట్టి దాని అర్థం ఏంటి? అణచివేయబడింది కానీ మర్చిపోలేదు. కాబట్టి దీని సరే అంటే నిబంధన జరిగిన కొన్ని రోజుల తర్వాత గంట శబ్దం వినబడినప్పుడు ఆ విద్యార్థి అకస్మాత్తుగా స్కూల్కి వెళ్ళడం కానీ ఇలాంటి చేస్తున్నాడు. దీని అర్థం ఏంటి? తనలో అణచివేయబడింది కానీ ఆ గంట శబ్దాన్ని తను మర్చిపోలేదు. ఆ గంట శబ్దానికి ప్రతిస్పందించాడు కాబట్టి అయత్న సిద్ధ స్వాస్థ్య భావనలో అభ్యసనంలో ఏం జరిగింది? అణచివేయబడింది తప్ప మర్చిపోలేదు. స్కిన్నర్ ప్రకారం మెరుగైన నిష్పాదనను సాధించడానికి క్రమానుసారంగా ఈ పునర్బలన నియమాలతో ప్రారంభించి ముగించాలి.
స్కిన్నర్ ప్రకారం నిష్పాదన సాధించడానికి క్రమానుసారంగా ఈ పునర్బలన నియమాలతో ప్రారంభించి ముగించాలి. ఏ పునర్బలన నియమాలతో? నిరంతర పునర్బలన నియమం మరియు చరశీలన పునర్బలన నియమం. నిరంతర పునర్బలన నియమంతో ప్రారంభించి చరశీలన పునర్బలన నియమంతో ముగించాలి. వైగాట్స్కీ ప్రకారం 2 నుంచి 5 సంవత్సరాల వయసు గల పిల్లలు బొమ్మలతో ఆడుకుంటూ తమలో తాము మాట్లాడుకోవడం వికాసంలో దీనికి ప్రాధాన్యత ఇస్తుంది. వైగాట్స్కీ ప్రకారం 2 నుంచి 5 సంవత్సరాల వయసు గల పిల్లలు బొమ్మలతో ఆడుకుంటూ తమలో తాము మాట్లాడుకోవడం వికాసంలో దీని పాత్రను సూచిస్తుంది. దేని పాత్రని? భాష. తమలో తాము మాట్లాడుకోవడం ద్వారా భాష ప్రాధాన్యతను ఇది సూచిస్తుంది. బొమ్మలతో ఆడుకుంటూ తమలో తాము మాట్లాడుకోవడం దేనికి సంబంధించి? భాషకు సంబంధించింది. ఈ రంగంలో అభ్యాసం ఎక్కువ శారీరక మరియు చలన వికాసానికి సంబంధించిన నైపుణ్యాలకు సంబంధించింది. ఏమిటది? చలనాత్మక రంగంలో ఎక్కువ మనం ఏం చేస్తాం? శారీరక మరియు చలన కృత్యాలను చేస్తూ ఉంటాం. బహుమతులు పొందడానికి ఎక్కువ సమాజ సేవ చేసే వ్యక్తి ప్రేరణ బహిర్వర్తనమైనది. బహిర్గత బహుమతులు వచ్చిందంటే అర్థం అది బహిర్గత ప్రేరణ. కిరీట్ ఒక వస్తువును కొరియర్ ద్వారా డెలివరీ చేయమని ఆన్లైన్లో ఆర్డర్ చేశాడు. ఇచ్చిన ఐడి నంబర్ 970123 అతని ఆ నెంబర్ని 970123 అని గుర్తుంచుకున్నాడు. ఈ విధంగా కంఠస్థం చేసే పద్ధతినే మనం గ్రూపింగ్ అని అంటాం. ఇక్కడ ఏం చేశాడు? నెంబర్ని ఏం చేశాడు? కొన్ని గ్రూపుల వారీగా డివైడ్ చేసి గుర్తుంచుకున్నాడు కాబట్టి దీన్ని మనం గ్రూపింగ్ అంటాం. గ్రూపింగ్ సామూహీకరణం. అభ్యసన బదలాయింపు యొక్క ప్రధానమైన విద్యా సంబంధ అంతర్భావం ఏమిటంటే ఒక సందర్భంలో అభ్యసించినది ఈ రకంగా ఇంకో సందర్భంలో అన్వయించగల సామర్థ్యం కలిగి ఉంటుంది. అభ్యసన బదలాయింపు ప్రధాన విద్యా సంబంధ అంతర్భావం ఏమిటంటే ఒక సందర్భంలో అభ్యసించినది ఈ రకంగా ఇంకొక సందర్భంలో అన్వయించగల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఏ రకంగా? సానుకూలంగా లేదా ప్రతికూలంగా. సానుకూల బదలాయింపు జరగవచ్చు, ప్రతికూల బదలాయింపు కూడా జరగవచ్చు.